సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. ఒకరోజు చంద్రకాంతం చేపలు కొనటానికి ఫిష్ మార్కెట్కి వెళ్తుంది. ఏం బాబు, చేపలు ఎంత? పెద్ద చేప వచ్చి 400 అమ్మా, చిన్న చేప వచ్చేసి 150 అమ్మా. ఏందయ్యా, ఎందుకు అంత పిరం చెప్తాను? ఏం డిస్కౌంట్ లేదా ఏంది? ఏందమ్మా, ఎక్కడికొచ్చి ఏమడుగుతుండ్రు? ఇక్కడ డిస్కౌంట్ ఆఫర్లు ఏముండవు, ఫిక్స్డ్ రేట్. ఏంది వీడు ఇంతగనం రేట్ చెప్తాండు, ఇప్పుడు ఏం చేద్దాం అని ఆలోచిస్తూ ఉంది. అప్పుడు తనకి ఒక ఐడియా వస్తుంది. వెంటనే ఆ చేపలు అమ్మేవాడితో, బాబు నాకు ఆ చిన్న చేప ఇయ్యవా? గీ చిన్న చేపనా? గీ తీసుకొని ఏం చేస్తారమ్మా? ఇదేం సరిపోతది? కూర వండుకోవడానికి, దాన్ని పెంచుకోవడానికి. అది విని ఆ చేపలు అమ్ముకునేవాడు షాక్ అవుతాడు. చేపల్ని వలేసి పట్టుకునేటోళ్ళని చూసినా గాని పెంచుకునేటోళ్ళు కూడా ఉంటారా? సర్లే గట్లనే గాని అని చెప్పి ఆ చిన్న చేపను ఒక పాలిథీన్ కవర్లో నీళ్లు పోసి అందులో పెట్టి ఇస్తాడు. చంద్రకాంతం ఆ పాలిథీన్ కవర్ తీసుకుని తనలో తాను మురిసిపోతూ ఇలా అనుకుంటుంది, అమ్మా, పెద్ద చేపలకి అంతగనం రేటా? ఇప్పుడు ఈ చిన్న చేపని మా ఇంట్లోనే పెంచి ఇది పెద్దయ్యాక కూర చేసుకొని తింటా. వా చందు, నువ్వు తోపే అని తనని తాను మెచ్చుకుంటూ మురిసిపోయింది. ఆ చిన్న చేపని అనుకున్నట్టుగానే తన ఇంటి వెనకాల ఒక గుంత తవ్వి అందులో నీళ్లు వేసి ఆ చిన్న చేపని అందులో వేస్తుంది. అలా దానికి రోజూ ఆహారం పెడుతూ ఉంది. కొన్ని రోజులు గడిచాయి, అయినా ఆ చేప పెద్దగా పెరగలేదు. అది చూసి చంద్రకాంతం మనసులో, ఏందిది, ఇన్ని రోజులైతాంది, ఒక్క ఇంచు కూడా పెరగలేదు. దీనికి రోజు టైంకి ఫుడ్ కూడా ఇస్తానా, అయినా ఇంకా పెరగలేదు. ఇప్పుడు ఏం చేయాలి అని బాధపడుతూ ఆలోచనలో పడుతుంది. అప్పుడు తనకి ఒక ఐడియా వస్తుంది. తన మనసులో, ఒకసారి మా అత్తమ్మను అడుగుదాం, తన దగ్గర మ్యాజిక్ వస్తువులు చాలా ఉంటాయి కదా, ఏదో ఒకటి గీ చేప పెరగడానికి హెల్ప్ చేస్తుందో ఏమో అని మనసులో అనుకొని వెంటనే సూర్యకాంతం దగ్గరికి వెళ్తుంది. సూర్యకాంతం మంచం పైన పడుకొని ఉంటుంది. మెల్లిగా మంచం పైన కూర్చొని సూర్యకాంతం కాళ్ళు ఒత్తుతూ ఉంది. అది గమనించిన సూర్యకాంతం, ఏందే పొద్దు పొద్దుగాల కాళ్ళు పట్టినావు, ఏంది సంగతి, ఈసారి ఏం స్కెచ్ చేసినావు? అదత్తమ్మా, మొన్న చేపల మార్కెట్కి వెళ్ళిన కథ. అక్కడేమో పెద్ద చేపల్ని మస్తు పిరం చెప్తుండు. అందుకు నేను చవకలో వస్తుందని ఒక చిన్న చేప కొని తెచ్చాను. దాన్ని పెంచి పెద్దయ్యాక కూర వండుకొని తిందామనుకున్నా. కాని అది ఇంకా పెద్దగా పెరగనే లేదు. మీరే నాకు హెల్ప్ చేయాలత్తమ్మా. అందుకేనా గప్పట్నుంచి నన్ను కాకాబడతాన్నావు? అయినా గది బెరక్కపోతే నన్నేం చేయమంటవే? గాలి కొట్టే పంపు దాని నోట్లో పెట్టి దాన్ని పెద్దగా చేయాలంటవా ఏంది? అట్లా కాదత్తమ్మా, మీ కాడ ఏదో ఒకటి మ్యాజిక్ వస్తువు ఉంటది కదా, దాని ద్వారా ఆ చేపను పెద్దగా చేయండి అత్తమ్మా, ప్లీజ్ అత్తమ్మా. ఓసే పిచ్చిదానా, అది పెరగడం అనేది దాని హిజాబ్తో పెరుగుతుంది. దాన్ని మనమేం చేయలేము. పైగా గది సృష్టి విరుద్ధమే అని అంటుంది. దానికి చంద్రకాంతం ఏడుస్తూ బొంగమూతి పెట్టి ఇలా అంటుంది, అంతేలే అత్తమ్మా, ఊర్లో వాళ్ళందరికీ హెల్ప్ చేస్తావు. పోయినసారి ఆ గర్భవతి అమ్మాయి కూడా హెల్ప్ చేసినావు. అంతకు ముందు ఇంకొక అమ్మాయి కూడా హెల్ప్ చేసిండ్రు. కానీ నాకు మాత్రం హెల్ప్ చేయనే చెయ్యరు. ఏం పిల్లలు, మా అత్తమ్మ గర్భవతి కోడలికి హెల్ప్ చేయడం మీరు చూడలేదా? అయితే వెంటనే చూసేయండి. మా వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అని ఏడుస్తున్నట్లు నటిస్తుంది. అది చూసిన సూర్యకాంతం చంద్రకాంతంతో ఇలా అంటుంది, నీకు వాళ్లతో కంపారిజన్ ఏందే? అయినా వాళ్ళకి నీకున్నంత అత్యాస లేదు. ఎప్పుడు నీకు నేను ఏ హెల్ప్ చేసినా నీ అత్యాస బుద్ధితో దాన్ని చెడగొట్టుకుంటావు గదనే. మీకు హెల్ప్ చేయడం ఇష్టం లేదు, అందుకే గిసోంటి సిల్లీ రీజన్స్ వెతుక్కుంటున్నారు అని అంటుంది. దానికి సూర్యకాంతం ఇక చేసేది ఏమి లేక తనకి ఒక పౌడర్ ఇస్తుంది. అది ఇస్తూ, ఇగో పిల్ల,
నువ్వేడుస్తున్నావు కాబట్టి గిదిస్తాన్న. గీ పౌడర్ని అది తినే ఫుడ్డులో కలుపు, గది తొందరగా పెరుగుతది అని అంటుంది. అది తీసుకొని చంద్రకాంతం ఆ చేపల ఫుడ్లో కలిపి రోజు చేపకి తినిపించేది. అలా ఆ చేప కొంచెం కొంచెంగా పెరుగుతూ వచ్చింది. అది చూసిన చంద్రకాంతం ఎంతో సంతోషపడింది. అది రోజురోజుకి పెరగడం చూసి తనలో అత్యాశ కూడా పెరిగింది. మనసులో, అత్తమ్మ ఇచ్చిన మ్యాజిక్ పౌడర్ బానే పనిచేసింది. నా చిన్ని చేప ఇంత పెద్దగా అయింది. దీన్నిప్పుడు కోసి కూర వండితే మంచిగా 2 రోజులు తినచ్చు. కానీ వద్దులే, ఇంకా 2 దినాలు పెంచుకుంటే మంచిగా కోసి ఊర్లో ఉన్న వాళ్ళకు కూడా అమ్మితే ఫుల్ పైసలు కూడా వస్తాయి కదా అని అనుకొని ఆ గుంతను ఇంకొంచెం కొంచెం పెద్దగా చేసింది. అలా ఆ చేప పెరుగుతూ పెరుగుతూ ఒక జైంట్ ఫిష్ లా అవుతుంది. చంద్రకాంతం ఆ గుంతను పెద్దగా తవ్వుతూనే ఉంది. అది కూడా ఒక మినీ సైజ్ చెరువులాగా మారిపోతుంది. ఆ చేప సైజుతో పాటు ఆకలి కూడా పెరిగింది. దాని ఆకలికి రోజుకు 10 మంది తినే ఫుడ్ తినేది. దానితో చంద్రకాంతం, అబ్బా ఇంతగనం తిండి తింటాంది ఇది, ఇంకా దీన్ని మేపడం నా వల్ల అయితేనే లేదు, జల్దిన ఊర్లో ఉన్న వాళ్ళకి దీన్ని అమ్మేయాలి అని అనుకుని ఊర్లో ఉన్న వాళ్ళందర్నీ పిలిచి వేలంపాట వేస్తుంది. కాని అంత పెద్ద చేపని చూసి అందరూ భయపడి ఆమెతో ఇలా అంటారు, ఏందమ్మా గిది చేపన్నావు? చేపెక్కడైనా గింత పెద్దగా ఉంటదా? ఇది ఖచ్చితంగా తిమింగలమే. మేము తిమింగలంని తినం. సరే గది చేపనే అనుకుందాం, దాన్ని పట్టుకునేదెవడు, కోసేదెవరు? వాంబో మా వల్ల కాదమ్మో, దీన్ని నువ్వే ఉంచుకో అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. దాంతో చంద్రకాంతం ఆ చేపని అమ్మలేక దానికి ఆహారం పెట్టలేక ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు అక్కడికి వచ్చిన సూర్యకాంతానికి విషయమంతా అర్థమై, నేను నీకు ముందే చెప్పిన గదనే, నీకు అత్యాశ ఎక్కువే అని. గిసోంటి పాడు పని ఏదో ఒకటి చేస్తావని నాకు ముందే తెలుసు. ఇంకా ఏడ్చి ఏం లాభం, ఇంకా దానికి రోజు సేవలు చేస్తూ ఉండు. ఏం మాట్లాడుతున్నారు అత్తమ్మా? అది ఒక రోజుకి 10 మంది తినే ఆహారం తింటాంది. దాన్ని మేపడం నా వల్ల కాదత్తమ్మా. మీరే ఏదో ఒకటి చెయ్యండి ప్లీజ్ అత్తమ్మా అని బ్రతిమాలుతుంది. ఇక చేసేది ఏం లేక సూర్యకాంతం తన మ్యాజిక్ తో ఆ చేపను ఆకాశంలోకి లేపి దాన్ని ఊరి చివర ఉన్న నదిలోకి వదిలేస్తుంది. అది చూసి చంద్రకాంతం, మంచిగా ఫిష్ కర్రీ వండుకొని తిందామనుకున్నా, అది బాయే ఇది బాయే అంటూ బాధపడుతూ ఉంది. అత్యాశ కూడలు మాయా రిమోట్. ఒకరోజు చంద్రకాంతం చాలా డల్ గా డైనింగ్ చైర్ మీద కూర్చొని ఉంది. అది చూసిన అత్త, ఏందే గట్ల సుస్తి పట్టినట్టు కూసున్నావు, అన్నం కూడా తినకపాయే, ఏమైందేంది అనగానే, గదత్తమ్మా ఎంతో ముచ్చటతో అలవైకుంఠపురంలో సైన్మాకు పోతే టికెట్ దొరకలేదు. గిదే చివరి రోజు చివరి షో అంట. నా జిందగీలా కిస్మత్ లేదనుకుంటా అంటూ బాధపడుతూ ఉంటే, ఓ సిగింతేనా జర్రుండు అని తన పాత ట్రంకు పెట్టెలో నుండి ఒక రిమోట్ తీసి, ఇగో గిది అడ్వాన్స్డ్ మ్యాజిక్ రిమోట్. గిన్లా నేను పుట్టక ముందు నుండి గిప్పటి వరకు రిలీజ్ కి రెడీగా ఉన్న సినిమాలన్నీ చూసేయచ్చు. మంచిగా పోయి నీకు ఏ సినిమా కావాలంటే గది చూసేయి, కానీ గీ ముచ్చట ఎవ్వరికి చెప్పొద్దు, నువ్వు ఒక్కదానివే చూడాలా అనగానే, చీ నేనెవ్వరికి చెప్పనత్తమ్మా, నేనే చూస్తా అంటూ రిమోట్ పట్టుకొని సంతోషంతో అలవైకుంఠపురంలో అనగానే టీవీలో సినిమా స్టార్ట్ అయింది. మధ్యలో బుట్టబొమ్మ పాటకు చక్కగా డాన్స్ కూడా వేస్తోంది. అది చూసిన సూర్యకాంతం కూడా సంతోషంతో చిన్న మూమెంట్ ఇచ్చింది. తర్వాత సూర్యకాంతం, ఇగో చంద్రం, నేను 2 దినాలు పని మీద మా ఊరికి పోతున్నా, జరా ఇంటిని భద్రంగా చూసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సినిమా అయిపోయాక చంద్రకాంతానికి ఒక ఐడియా వచ్చింది. ఫోన్ తీసుకొని, ఇగో శంకర్, నిన్న నువ్వు నీ దోస్తులు గా అలవైకుంఠపురం సైన్మా మిస్ అయిందని పరేషాన్ అయినరు కదా. అవునక్క, అందుకే మా ఇంట్లోనే నేను సైన్మా చూపిస్తా అనగానే, అట్లెట్లక్క,
గది నిన్ననే పోయిందిగా. నా మాట నమ్మకపోతే సైన్మా మొత్తం చూసినాకే పైసలు ఇయ్యుండ్రి, కానీ టికెట్ మాత్రం 200 రూపాయలు అంటూ ఫోన్ పెట్టింది. శంకర్ ఆ అక్కకేమాయ గిట్ల చెప్తుంది అనుకుని ఎక్కడో చిన్న ఆశతో తన ఫ్రెండ్స్ తో వచ్చాడు. చంద్రకాంతం రిమోట్ ని పట్టుకొని మనసులో అలవైకుంఠపురంలో అని చెప్పగానే టీవీలో మూవీ స్టార్ట్ అయింది. మధ్యలో రాములో రాములో డాన్స్ అందరూ వేస్తూ ఉన్నారు. సినిమా మొత్తం చూసి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి డబ్బులిచ్చి వెళ్లిపోయారు. చంద్రకాంతం డబ్బులు లెక్క పెట్టుకుంటూ ఉబ్బి తబ్బిపోతోంది. అలా ఆ రోజు చంద్రకాంతానికి నిద్ర కూడా సరిగ్గా పట్టలేదు. ఉదయాన్నే శంకర్ కి మళ్ళీ ఫోన్ చేసి, ఇగో తమ్మి, మధ్యాహ్నం స్పెషల్ సినిమా వేస్తున్నా, టికెట్ 1000 రూపాయలు. 1000 రూపాయల గంత స్పెషల్ సినిమా ఏముందక్క? సరే చెప్తున్నా, చెప్పేస్తున్నా, గది RRR, నీ ఫేవరెట్ హీరో రామ్ చరణ్ సినిమా అనగానే ఏందక్క ఆరా? అవును తమ్మి, నీ దోస్తుల్ని, వాళ్ళ దోస్తుల్ని, రామ్ చరణ్ ఫ్యాన్స్ ని, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని అందరినీ తోలుకొచ్చాయి అనగానే, అక్కో నువ్వు నెట్ఫ్లిక్స్ కన్నా మస్తు హుషారు ఉన్నవక్కో అంటూ అలవైకుంఠపురం సినిమా చూపించింది కాబట్టి ఏ మాత్రం సందేహించకుండా మెగా ఫ్యామిలీకి వీరాభిమాని కావడంతో అందరికన్నా ముందు సినిమా చూడాలనే ఆతృతతో ఫ్రెండ్స్ అందర్నీ అడ్వాన్స్ గా పేటిఎం చేయించి మరీ తీసుకొచ్చాడు. రిమోట్ తీసుకొని చంద్రకాంతం RRR అని మనసులో అనగా RRR సినిమా స్టార్ట్ అయింది. అందరూ విజిల్స్ వేశారు, డాన్సులు వేస్తున్నారు, ఉత్కంఠంగా చూస్తున్నారు. ఈలోగా ఇంటర్వెల్ రానే వచ్చింది. చిన్న చిన్న పాప్కార్న్ ప్యాకెట్స్ చేసి ఒక్కొక్కటి 200 రూపాయలకి అందరూ కొనేలా చేసింది చంద్రకాంతం. అలా వాళ్ళందర్నీ చూస్తూ మనసులో, నాకున్న గీ తెలివితేటలు గా అమెజానోళ్ళకు కూడా ఉన్నాయో లేవో అంటూ మురిసిపోతోంది. సినిమా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది. అందరూ ఇంట్రెస్ట్ గా చూస్తున్నారు. 10 నిమిషాల తర్వాత సడన్ గా సినిమా ఆగిపోయింది. ఓ అక్క ఏడున్నావు? జర్రిటొచ్చి చూడు, సినిమా రావట్లేదు అనగానే, కరెంట్ గిట్ట పోయిందనుకుంటా తంబి అంటూ ఫ్యాన్ వైపు చూస్తే అది తిరుగుతుంది. రిమోట్ తీసుకొని చంద్రకాంతం RRR అంది, కానీ సినిమా రాలేదు. టెన్షన్ లో ఈసారి గట్టిగా పైకే RRR అంది, అయినా సినిమా రాలేదు. అంతలో ఒకడు లేచి, మా కాడ 1200 దొబ్బి చెర్రీ అన్న సినిమా సగంలో ఆపేస్తావా? మొత్తం చూపించేదాకా మేమిక్కడి నుంచి కదలాం అనగానే ఇంకొకడు ఆవేశంగా ఊగిపోతూ, ఆడ మా అన్న ఎన్టీఆర్ కి ఏమైందన్న టెన్షన్ వస్తుంది నాకు పిచ్చి లేస్తుంది, నేను టీవీ పగలగొట్టేస్తా అనగా చంద్రకాంతం గజగజా వణుకుతూ ఉంది. అప్పుడే వచ్చి ఇదంతా గమనిస్తున్న అత్త సూర్యకాంతం దగ్గరకు పరిగెత్తింది చంద్రకాంతం. సూర్యకాంతం, ఆగండి బిడ్డల్లారా, జర ఆగండి నాయన, జర ఆగండి బిడ్డ అని అందరినీ సముదాయించి ఎవరి డబ్బులు వాళ్ళకిచ్చి పంపించేసింది. ఏందే గీ గోలా? ఏం చేసినవే? అవ్వా, గిట్లా రిలీజ్ గాని సైన్మాలు చూస్తారానే గిన్లా? వామ్మో, గీ ముచ్చట రోడ్డెక్కుంటే గా క్రైమ్ పోలీసులు వచ్చి పైరసీ చట్టం కింద నీకు 7 ఏళ్లు జైలు శిక్ష వేసేటోళ్ళు అనగానే అమాయకంగా, నువ్వే కదత్తమ్మా ఏ సినిమా కావాలంటే గదొస్తుందని చెప్పినావు. ఓసి నా పిచ్చి పుల్క, గా RRR సైన్మా ఇంకా షూటింగే పూర్తిగాలే గదనే. ఇది మాయా రిమోట్ కాబట్టి ఏడ వరకు పూర్తయిందో ఆడు వరకు వచ్చింది. అయినా నీకు గీ రిమోట్ ఇచ్చుడు నాదే బుద్ధి తక్కువ. ఆ రిమోట్ తీసుకుని లోపలికి వెళ్లిపోయింది. వీళ్ళు గిట్లనే అంటారు. రాజమౌళి సార్, గా షూటింగ్ ఏదో జల్దిగా ఖతం చేయండ్రి, గీసారి ఊరంతా దొలకొస్తా, టికెట్ 2000 రూపాయలు. ఈ ఎపిసోడ్ కూడా మిమ్మల్ని బాగా నవ్వించుంటుందని మేం నమ్ముతున్నాం. మరి ఆలస్యం దేనికి? ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి. మీకు సూర్యకాంతం ఇష్టమా లేక చంద్రకాంతం ఇష్టమా? కామెంట్ రూపంలో తెలియజేయండి. మిమ్మల్ని ఆనందపరిచే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి కాకా టీవీ.